శ్రీ మధ్య విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 332వ ఆరాధన మహోత్సవం. శ్రీ మధ్య విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి 332వ ఆరాధన మహోత్సవం జీవీఎంసీ 94వ వార్డ్ వేపగుంట 4 రోడ్ల కూడలిలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ మధ్య విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి ఆరాధన మహోత్సవములు బుధవారం ఉదయం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని కమిటీ సభ్యులతో కలిసి వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. దీపం ధూపం వెలిగించి నైవేద్యం సమర్పించి పూజలు జరిపారు. అనంతరం కమిటీ సభ్యులు 2000 మందికి పైగా భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి మహత్యాన్ని వక్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ వీరబ్రహ్మం గారు బతుకుండగా జీవ సమాధి అయిన రోజు ఆరాధన కార్యక్రమం మన వాపగుంటలో వీరబ్రహ్మేంద్ర సేవా సంఘం తరఫున చేస్తున్నాం. బ్రహ్మం గారు ఏదైతే చెప్పారో అదే ఇప్పుడు జరుగుతుంది. బ్రహ్మం గారిని అందరూ పూజించినాడే ఈ భారతదేశం అంతా కూడా సస్యశ్యామలు అవుతుంది. ఇంకేతంటే ఆయన యుగ పురుషుడు. ఆ యుగ పురుషుడు ముందుగా ఆయన చెప్పడం అంటే అంత దేవుడితో సమానంగా ఆయన బతికి ఉండి ఎన్నో ప్రదేశాలు తిరిగి అన్నీ చూసి ఏం జరుగుతుంది, ఈ కాలానికి ఏం జరుగుతుందో చూసా తప్పకుండా చెప్పిన వ్యక్తి ఎవరంటే శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి. బతికుండగా సమాధిలోకి వెళ్ళైనా సరే ఈరోజు దేశాల్లో కూడా బ్రహ్మం గారు అంటే ఆయన కాలజ్ఞాన కాలపురుషుడు ఎంతో పొగుడుతుంటారు. అంచేత ప్రతి ఒక్క వీరబ్రహ్మేంద్ర సేవా సంఘం సభ్యులందరూ కూడా బ్రహ్మం గారి పూజలో పాల్గొన్నందుకు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ స్వామిని ఎల్లప్పుడూ కోరితే ఎల్లప్పుడూ కూడా పూజిస్తే ఆరోగ్య ఐశ్వర్యాలు